పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ కాంప్లెక్స్ లో జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన జమాతే ఇస్లామీ హిందూ సభ్యులకు వైద్య బృందానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అభినందనలు తెలియజేసి శాల్వాలతో సన్మానించారు. పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ కాంప్లెక్స్ లో శనివారం జమాతే ఇస్లామీ హింద్ పెద్దపల్లి యూనిట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ పెద్దపల్లి అధ్యక్షులు అబ్దుల్ హై జావీద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్ సహకారంతో ఫార్చ్యూన్ మెడ్కేర్ ఆసుపత్రి, న్యూ పల్స్ ఆసుపత్రి, శరత్ మ్యాక్సీ విజన్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్టు తెలిపారు. ఫార్చ్యూన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో దత్తగౌడ్ మరియు గణేష్ గారి సహకారంతో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ పెద్దపల్లిలో పెట్టడం జరుగుతుంది. దీంట్లో మా స్పెషలిస్ట్ డాక్టర్లు, డిఎం కార్డియాలజిస్టు, అందులో ఫ్రీగా ఈసీజీ మరియు 2D ఈకో చేయబడును. ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు ఎండి పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్ మరియు డెంటల్ సర్జన్ మరియు ఐ సర్జన్ ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి ఇవాళ మా వద్దకు వచ్చిండ్రు. దీంట్లో ఫ్రీగా శస్త్రచికిత్స ఇంకా మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మనం పెట్టినాం. ఇక్కడ కంటి ఆపరేషన్లు ఇక్కడ ఉచితంగా చేయడానికి మేము ఇక్కడ పేర్లు నమోదు చేసుకుంటున్నాం. 1-2 రోజుల్లో చల్మడా హాస్పిటల్లో మనం ఫ్రీగా శస్త్రచికిత్సలు ఐ సర్జరీలు ఇక్కడ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ మస్రత్, మాజీ ఎంపీపీ గోపగాని సరాయగౌడ్ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. జమాతే ఇస్లామీ హింద్ సభ్యులకు, వైద్యులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఫారాన్ మస్జిద్ క్యాంప్ ఆవరణలో పెద్దపల్లి జమాతే ఇస్లామీ హింద్ యూనిట్ ఉచితంగా ఏదైతే ఫార్చ్యూనర్ హాస్పిటల్స్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఉచితంగా ప్రతి ఒక్క టెస్ట్, షుగర్ టెస్ట్ కానీ, కార్డియాలజీ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ, 2D ఈకో కానీ, డీజీఓ కానీ పిల్లల హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఇలా మా పెద్దపల్లి పట్టణ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు జావేద్ గారి ఆధ్వర్యంలో మరియు సేవా బ్యాంకు వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ ఉచిత మెగా క్యాంపులో దాదాపు 400 పేషెంట్స్ దాటినాయి. 400 పేషెంట్స్కు వాళ్ళకి ఏ టెస్ట్ కూడా కానీ ఉచితంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం జమాతే ఇస్లామీ హింద్ వారు నిర్వహించడం అనేది ఈ పెద్దపల్లి పట్టణ ప్రజలకే గర్వకారణమని నేను తెలియజేసుకుంటూ, అలాగే జమాతే ఇస్లాం వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారి తరఫున కానీ, మా గోపగాని సారాగౌడ్ కలీముద్దీన్ తరఫున కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జమాతే ఇస్లాం హింద్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి పట్టణంలోని ఫారన్ మస్జిద్ ఆవరణంలో ఏదైతే జమాతా ఇస్లామీ వారు జావేద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం మెగా క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తర్వాత సోదరుడు మస్రత్ గారు, మాజీ సర్పంచ్ కలీముద్దీన్ గారు మరియు దత్తగౌడ్ ఫార్చ్యూన్ హాస్పిటల్ మేనేజ్మెంటు వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఏ వర్గమైనటువంటి వ్యక్తులైనా కూడా ఈ యొక్క మెగా క్యాంపు హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి క్యాంపుకు సద్వినియోగం చేసుకునే కొరకే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఐ క్యాంప్ కానీ, తర్వాత గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, ఆ తర్వాత డెంటిస్ట్ కానీ, తర్వాత కార్డియాలజీ డాక్టర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి వ్యాధి ఏదైతే బయటపడతా ఉందో వారు పై హాస్పిటల్లో కూడా పోయి ఈ యొక్క వ్యాధిని నయం చేసుకునే కొరకే ఈ యొక్క క్యాంపు ముఖ్య ఉద్దేశము. తర్వాత ఈ క్యాంపు పెట్టినందుకు జావేద్ గారు కానీ, తర్వాత వీరి యొక్క బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాం. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ విభాగంలో 152 మందికి, జనరల్ మెడిసిన్ విభాగంలో 123 మందికి, ఆర్థోపెడిషియన్ విభాగంలో 52 మందికి, కంటి పరీక్షలు 134 మందికి, డెంటల్ సర్జన్ విభాగంలో 67 మందికి, పీడియాట్రిషియన్ విభాగంలో 54 మందికి, గైనకాలజిస్ట్ విభాగంలో 72 మందికి, మొత్తం సుమారు 450 మందికి పరీక్షలు చేసి తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని డాక్టర్ల బృందానికి శాల్వాలతో సత్కరించారు. అలాగే ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును జమాతే ఇస్లామీ హిందూ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గోపగాని సారేగౌడ్, సయ్యద్ మసరత్, మొహమ్మద్ ఖాలియుద్దీన్, జావీద్ అలీ, ఆజ్మీ, డాక్టర్ల బృందం, డాక్టర్ జైనత్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రూహీ, డాక్టర్ ఫహాద్, డాక్టర్ రాజ్ కుమార్, ఫార్చువన్ మెడికేర్ ఆసుపత్రి క్యాంపు ఇన్ఛార్జ్ గజవెల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.